నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. విభజన సమస్యలపై ముందడుగు పడ్డదట ఆంధ్రాకు అధిక సాయం అని చెప్పి ఒక బ్యానర్ హెడ్డింగ్ ఐటము. విభజన సమస్యలు ఏమున్నాయి, దానిపైన ముందడుగు పడ్డది. ఆ సమస్యలన్నీ చంద్రబాబు నాయుడు వల్లనే పడ్డదన్నట్టు ఒక వార్త రాశారు. దానికి సంబంధించి కింద కూడా ఒక వార్త ఉంది. కలిసి వస్తున్న మిత్రబంధం అంట. పట్టాలెక్కుతున్న కీలక ప్రాజెక్టులు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి నిధులు, హామీలు, ఎన్డీఏలో భాగస్వామ్య కూటమికి వరం. మరి ఇన్ని వరాలు అయ్యాక అప్పులైన రాష్ట్రంలో సంపదను సృష్టించే వరకు మనం అన్న హామీలు సూపర్ 6ని అమలు చేయలేమని ఎందుకు చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు పదే పదే? విధ్వంసం అయిపోయింది రాష్ట్రం అంటే ఒకవైపు. ఇంకొక వైపు కలిసి వస్తున్న మిత్రబంధం అంటారు. ఢిల్లీ పోతేసాలు ఏదో ఒకటి మూటలు వేసుకొస్తున్నాడంటారు. మరి ఆ మూటలన్నీ ఎడిపోతున్నాయి. 8.21% వృద్ధి రేటు నమోదైంది. దేశంలో అత్యధిక వృద్ధి రేట్లో ఉన్న సెకండ్ ప్లేస్లో ఉన్న స్టేట్ అని చెప్తారు. మరి ఇన్నున్నాక ఎందుకు అమలు కావట్లా పేద ప్రజలకి ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అనేది చెప్పలేరు. మొత్తానికైతే ముందడుగు పడదాట విభజన సమస్యలపైన. మరి పత్రికల భజన నిజంగా అది కూడా కొన్ని పేపర్లోనే ఉంది. నిజంగా ముందడుగు పడదా, నిజంగా సమస్యల పరిష్కారం అయితే అంటే అసలు సమస్య విభజన సమస్యల్లో ప్రధానమైన సమస్య ప్రత్యేక హోదా. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ప్రత్యేక ప్యాకేజీ దాని గురించి మాట్లాడరు. కానీ ముందడుగు పడ్డది అయిపోయింది. ఇక అసలు ఉరుకులు వేరుకులు అవుతుంది, మొత్తం మూటలు వస్తున్నాయి అన్నట్టు రాశారు. ఆంధ్రాకు అధిక సాయం అట. హైదరాబాదు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ఓకే చెప్పిన కేంద్ర కేబినెట్. హైదరాబాదు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం కారిడార్ల పరిశీలన. వెనకబడిన జిల్లాలకు రావాల్సిన గ్రాంట్లపై సిఫార్సు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు. హైదరాబాదు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ఇది ఎక్కడుంది? ఇప్పుడు హైదరాబాద్కిను విజయవాడకి ఏ హైవే ఉందో దాన్ని 6 లేన్ చేస్తున్నారు. అదే గ్రీన్ఫీల్డ్ నాకు తెలిసినంతవరకు. కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్కడ లేదు. దానికి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిసి దరఖాస్తులు పెట్టుకున్నాయి. దరఖాస్తుకు ఓకే చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులు, ప్రతిపాదనలపైన పరిశీలించండి అని కేంద్ర హోంశాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసిందట. అదే అన్నమాట ఈ ముందడుగు. ఒక ఆంధ్రాకే రాలే. తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రపోజల్స్, ఆంధ్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రపోజల్స్ విభజన చట్టం కాబట్టి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్న సమస్యలు కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న అనేక విభజన సమస్యలపైన పరిశీలించండి అన్నది. దానికి మిత్రధర్మం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయినప్పుడు అలా తీసుకొస్తాడు. ఏం తెచ్చిండు? పోలవరానికి ఏమొచ్చినాయి, అమరావతికి ఏమొచ్చింది? అప్పులు తప్ప అనేది ఎలా ఒక విశ్లేషణ. అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టి. ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించండి. అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ సైతం ప్రారంభం. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిందట. ఇది విభజన సమస్యలపైన ముందడుగు. ఇంకోటి, ఏడాదిలో సొంత ఇల్లు సిద్ధమట చంద్రబాబు నాయుడు గారికి. మరి ప్రజలకి మీరంటే ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిలో కాదు 6 నెలల్లో కూడా పూర్తి చేయొచ్చు. అది కూడా హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి, బెంగళూరులో ఒకటి కూడా చేసుకోవచ్చు అవసరం అయితే కావాలంటే. మీరు ఎందుకంటే అత్యధిక ధనిక ముఖ్యమంత్రి దేశంలోనే. అత్యంత ధనిక ఎమ్మెల్యేల జాబితాలో మీ ఇంట్లోనే 3 ఉన్నారు కాబట్టి మీకు పెద్ద సమస్య కాదు. మరి పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలకి మేము వస్తే ఏదో ఇళ్ళు కట్టిస్తాం, జాగాలు ఇస్తాం, ప్లాట్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళకి ఇప్పుడు ఏడాదులు అయిద్దా? మీది ఏడాదులు అయిద్దా, 6 నెలలు అయిద్దా? అయిద్ది. మీది ఎందుకు 5 ఉరుకులు పరుగుల మీద రాజులు తలుచుకుంటే దెబ్బలకు కోదవని అది ఆగదు. కానీ పేద ప్రజల పరిస్థితి అంటే దీనికి ఏం చెప్తానంటే, సొంత ఇల్లు అమరావతిలో కట్టుకుంటే వెలగపూడి ఆ ఏరియాలో అంటే అమరావతికి ఒక భరోసా ఇచ్చినట్టు అయింది. ఇంకా అనుమానాలు ఉన్నాయి, అమరావతి ఉంటుందా ఉండదా అనే అనుమానాలని నివృత్తి చేయడానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుండు కాబట్టి అయిపోద్ది అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటే అమరావతికి అదే ఉంటుందని కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం రాజు కాదు, ఇది రాజరికం కాదు. ఇక ఆయనే శాశ్వతంగా ఉంటాను. 5 సంవత్సరాల తర్వాత దిగిపోవచ్చు, ఉండొచ్చు, అది వేరే విషయం. అమరావతి రాజధాని అనడానికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టడం ప్రామాణికం కాదు. అక్కడ కార్యాలయాలు, అక్కడ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, డ్రైనేజు, భవనాల నిర్మాణం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం అది కావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఒకటి కట్టి మళ్ళీ టైం పాస్ చేస్తే మళ్ళీ డౌటే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లుగా సిఆర్డీ అని పెట్టి 33,000 ఎకరాలు భూమి సేకరించి అంతా ఏర్పాటు చేసి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలికమైన అన్ని భవనాలు కట్టిన తర్వాత కూడా అమరావతి ప్రశ్నార్థకమైంది ఒక దశలో జగన్మోహన్ రెడ్డి
అధికారంలోకి వచ్చాక. ఇలా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టి మళ్ళా అమరావతి ఉంటుంది అనిపించడం కాదు. ఇల్లు కాదు కట్టాల్సిందే, రాజధాని కట్టండి. మీ ఇల్లు ఇంకా 4 రోజులు లేట్ అయినా, ఇంకో సంవత్సరం కట్టినా, ఇంకో సంవత్సరం కట్టినా ఏం కాదు. మీరు ఇల్లులు కట్టుకోవడం కాదు ఇక్కడ సమస్య. రాష్ట్రానికి రాజధాని నిర్మించండి, అది నికరం. ఏడాదిలో సొంత ఇల్లు సిద్ధమట. సొంత ఇల్లు సిద్ధమైతే మరి అమరావతి ఎప్పుడు సిద్ధమైంది? ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు సిద్ధమైంది? రైట్. కోలుకుంటుండట మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది సింగపూర్లో. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి దంపతులు పరామర్శకు వెళ్ళారు. అక్కడే ఉండి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారట హాస్పిటల్లో. అగో దానికి సంబంధించిన ఆక్సిజన్ పెట్టినట్టుంది. ఆక్సిజన్ ఆ మాస్క్ ఉంది, అది పెట్టి దాన్ని ఒక ఫోటో నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటుండట. బ్రాంకోస్కపీ చేస్తున్నారు. అంటే లోపలికి ఊపిరితిత్తుల్లోకి, లంగ్స్లోకి పొగ పోయింది, స్మోకు. ఆ వచ్చిన పొగ అంతా దాంట్లోకి పోయింది కాబట్టి, ఎక్కువ మోతాదులో పొగ పోయింది కాబట్టి దాన్ని తీసేసే కార్యక్రమం, క్లీన్ చేసే కార్యక్రమం బ్రాంకోస్కపీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కొడుకు సంబంధించి. చాలామంది వాళ్ళ కార్యకర్తలు, అభిమానులు తొందరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి. దాంట్లో బాగానే సాధారణ వార్డులోనే చికిత్స పొందుతుండట. ఆసుపత్రి నుంచి ఆ ఫోటోలు వచ్చినాయి. కోలుకోవడానికి మరొక 3 రోజులు పట్టిద్దట. రైట్. తిరుపతి జిల్లాలో పరువు హత్య జరిగిందట. మైనర్ కుమార్తెను హతమార్చిన తల్లిదండ్రులు, ఆపై గుట్టు చప్పుడు కాకుండా దహనం, దర్యాప్తు చేసిన పోలీసులు. తిరుపతి జిల్లాలో చంద్రగిరి మండలం నర్సింగాపురం అట. ఓ బాలిక హత్య సినిమా కథను తలపిస్తుంది. అన్య కుల మతస్థుని ప్రేమించిందనే కారణంతో కుటుంబ సభ్యులు సొంత కూతుర్ని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు: మిట్టపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్, అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. అయితే వేరే కులానికి చెందిన అజయ్తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో నిఖిత గర్భం దాల్చడంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను ఘోరం చేశారు. ఇక మరి కడుపులో బిడ్డను కూడా చంపినట్టుంది. బిడ్డను చంపి నిఖితాను ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. నిఖిత మైనర్ కావడంతో గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపారు. జైలుకి వెళ్ళి కలిసిన బాలిక 4 నెలల పాటు జైల్లో ఉన్న అజయ్ను బాలిక పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో బాలిక తల్లిదండ్రులకు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కేవలం గంటల వ్యవధిలోనే ఆ మృతదేహానికి తల్లిదండ్రులు దహనం చేశారు. ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానం వ్యక్తం చేసిన ప్రియుడట. మొత్తానికి జైల్లో వేశారట. ఫోక్సో కేసు పెట్టించి ఆ అమ్మాయితోనే. అయినా కానీ జైలుకి పోయి 4 నెలల నుంచి కలుస్తూనే ఉందట. 4 నెలలు జైల్లో ఉండట. మళ్ళా రిలేషన్ మెయింటైన్ చేస్తుందని చెప్పి అప్పటికే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గర్భం దాల్చింది. ఆ గర్భాన్ని తొలగించిందట తల్లి. ఇక ఇది ఎట్టి పరిస్థితులు ఆగే పరిస్థితి లేదని చెప్పి ఇక చంపేశారట తల్లిదండ్రులే పరువు కోసం. ఇదేం పరువు, ఇదే చంపటం ఏం పరువు, మరి అదేం కథ. కానీ ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి. ఇసుక తోడేళ్లు, ఉచిత ముసుగులో లూటికి తెగబడుతున్న పచ్చముఠాలు, రాష్ట్ర వ్యాప్తంగా రీచిల్లో పాగా, ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు, సామాన్యులకు అవస్థలు, కార్మికులు విలువల, నిత్యం వందలాది టిప్పర్లు, వేలాది ట్రాక్టర్లతో అక్రమ వ్యాపారం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులలోనే దందా. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకి పెద్ద ఎత్తున అక్రమ రవాణా. ఇసుక తోడేళ్లు పేరుకేం ఉచితం, తోడేది మొత్తం డబ్బులకి. దందా చేస్తారట పచ్చ సొక్కా వేసుకున్న వాళ్ళు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణకి మొత్తం దోపిడీ. పేరుకి ఉచితం, గవర్నమెంట్కి ట్యాక్స్ రాదు, సేనరైజ్ రాదు, ప్రజలకి డబ్బులు వదులుతున్నాయి. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా అమలు చేస్తున్నాం, ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయి అంటుండు. ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది ఇసుక పైన. ఇలా బ్యానర్ ఐటమ్ ఇచ్చిండు. సాక్షి పేపర్లో తోడేళ్ళు లెక్క తోడుతుండ్రు, పెద్ద పెద్ద మిషన్లు పెట్టి. రాష్ట్ర వ్యాప్తంగా రీచిళ్లలో పాగా, ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు, పచ్చముఠాలు. ఇప్పుడు మొత్తానికి మధ్యలో నలిగిపోయేది ఎవరంటే సామాన్యులే. పేరుకేం ఉచితం, వాళ్ళు అడిగే పరిస్థితి ఉండదు. ఉచితం అన్నారు కదా, ఫ్రీ ఎందుకు ఇవ్వట్లేదని అడగలేని పరిస్థితి. అడుగుదామంటేనే అధికార పార్టీ. ఇప్పటికే అడిగిన వాళ్ళు ఏమో అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు హత్యలు, కొన్నిసార్లు దాడులు, కొన్నిసార్లు కేసులు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి అడగలేని పరిస్థితుల్లో ఈ పచ్చ తోడేళ్ళు, ఎవరైతే ఇసుక తోడేళ్ళు ఉన్నారో, ఈ వాళ్ళది ఇష్టారాజ్యం అయింది. ఇది మరి అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశం పార్టీ మెడ కూర్చోబడే అవకాశం ఉంది భవిష్యత్తులో ఎన్నికల టైంలో. ఇది సామాన్యులో ఒక చర్చ, నెగిటివ్
చర్చ స్టార్ట్ అయిందనుకో ఇసుక విషయంలో. గతంలో 2014 నుంచి 19 మధ్యలో కూడా ఇదే ఇసుక పైన నెగిటివ్ టాక్తోనే చంద్రబాబు నాయుడు గారు ఓటమికి కారణాల్లో అదొక కారణం. రైట్. ఆదాయ మార్గాలను వెతకండి, పన్నుల వసూళ్లు పెరిగేలా శాఖలన్నీ పనిచేయాలి. పన్ను ఎగవేతకు ఏఐతో చెక్ పెట్టండి, సొంత ఆదాయ వనరులతో పెరిగితేనే అసలైన వృద్ధి. ఆదాయ ఆర్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఆదాయ మార్గాలను ఎతకండి, ప్రజలపైన పన్నులు వేయండి, పన్నులు మళ్ళీ ఎక్కడ కూడా ఒక రూపాయి కన్సెషన్ ఇవ్వద్దు, పన్నులు కట్టడం వల్ల అవసరమైతే చర్యలు తీసుకోండి. మొత్తం పేద ప్రజలపైన పడడు. మీరు ఇస్తానన్న సూపర్ 6 ఏమి ఇయ్యరు, కానీ పేదలు కట్టాల్సిన పన్నుల విషయంలో కఠినంగా ఉండండి అని అధికారులకు చెప్పిండి అన్న చంద్రబాబు నాయుడు గారు. పేదలు ఏదైనా ఇంటి పన్ను, వాటర్ పన్ను, ఇంకోటి చిన్న చిన్న కుటుంబాలు ఉంటే చెల్లించకుండా ఉండటానికి లేదు, ఒక్కటి కూడా ఎగ్గొట్టడానికి లేదు, కఠినంగా ఉండండి అంటున్నాను. మరి మీరు ఎగ్గొట్టిన సంగతి ఇప్పుడు మీరు ఎన్నికల టైంలో సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఎగ్గొట్టారు కదా, వాటిని కూడా ప్రజలు అనుకుంటే ఒక్కటి కూడా మేము మినహాయించాం, ఎగ్గొడితే ఊకోమని రోడ్ల మీదకి వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ మీరు పేద ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేయండి, గట్టిగా పట్టి వసూలు చేయండి, ఎక్కడ మిస్ కావడానికి లేదని వాళ్ళ అధికారులు చెప్పినప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని అడుగుతారు కదా, అది కూడా మీరు అంతర్మాదనం చేసుకోవాలి కదా. మనం ఏ హామీలు ఇచ్చి ప్రజలతో నోట్లు ఎంచుకున్నాం, హామీలు ఎగ్గొడుతున్నాం కదా, మరి ప్రజలు ఎగ్గొట్టే వాటికి మనం ఎందుకు అంత కఠినంగా ఉండాలని అనుకోవాలిగా, అనుకోరు. మిట్టలకాండ విశాఖ స్టీల్కు బొంద, ప్రైవేట్ కంపెనీ కోసం ప్రభుత్వ రాయబారం. విశాఖ స్టీలుకు సొంత గనుల గురించి కేంద్రాన్ని అడగిన మంత్రి, ఆర్సెల్ఆర్ మిట్లకు సొంత గనులు కేటాయించాలని వింతి కేంద్రాన్ని కోరిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్. విశాఖ మిట్టలకు అండ, మిట్టలకి అండ, విశాఖ స్టీల్కి బొంద పెడతాడట. ఈ బొంద పెట్టడానికే ఆ ప్రత్యేక ప్యాకేజీ అని ఒక 15,000 కోట్లు ఇది ఇచ్చారు మొన్న, 11,000 15,000 ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి ప్యాకేజీ అని ఇచ్చారు. ఆ ప్యాకేజీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బొంద పెట్టే కార్యక్రమానికి నాంది అనమాట. ఎందుకంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలోని ఎంప్లాయీస్, స్టాఫ్కి సంబంధించిన బకాయిలని క్లియర్ చేసి ఇక దాన్ని చిన్నగా సేల్ చేసే కార్యక్రమం. దాన్ని సేల్ చేస్తూనే మిట్టల్ కంపెనీకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి, భూములు ఇచ్చి, వాళ్ళకి కావాల్సినవన్నీ కేంద్ర ప్రభుత్వంతో లైజింగ్ చేసి ఇప్పిస్తున్నారు. దీని వెనక మరి ఏం మతలబు ఉందో తెలియదు, కానీ మిట్టల మీద ఉన్న ప్రేమ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ మీద లేదు చంద్రబాబు నాయుడు గారికి. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తాను, వాళ్ళ ఉద్యమాన్ని ఒక కంటితో కూడా చుట్టలే, కానీ మిట్టల్ని 4 కళ్ళు వేసుకొని చూస్తుండే చంద్రబాబు నాయుడు గారు. మిట్టల్ కంపెనీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వద్దని చూస్తుండే, మరి దాని వెనక ఏం మతలబు ఉందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆసరాకు వంచిన గత ఏడాది జూన్ నుంచి పేదలకు 203 కోట్ల బకాయిలు. మిత్రాలు అప్లోడ్ చేస్తున్న దరఖాస్తులు పెండింగు. ఆరోగ్యశ్రీలో చికిత్సానంతరం జీవనభృతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఆరోగ్యశ్రీలో జీవనభృతి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందట గతంలో. అంటే దాని మీన్స్ ఏంటంటే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసుకోవడానికి పోయిన పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు కానీ లేదంటే ఇట్లా రకరకాల పేషెంట్స్ ఉంటారు కదా, ఆ పేషెంట్స్కి డయాలసిస్ అయిందనుకోండి 10,000 రూపాయలు నెలకిచ్చే కార్యక్రమం. అది ఎవరు చెప్పాలి డయాలసిస్ అవుతుందని? ఆరోగ్య మిత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లోడ్ చేస్తే వెంటనే వీళ్ళు హాస్పిటల్ నుంచి పోయిన తర్వాత పెన్షన్ ఇస్తూ ఉంటారు. ఇక ఆ మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమానికి వంచన చేసిండట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకు వంచన? అసలు ఆరోగ్యశ్రీనే లేదు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం బంద్ అయింది మొన్న 7th రోజు నుంచి. అసలు ఆరోగ్యశ్రీయే లేనప్పుడు డయాలసిస్ చేసుకున్న పేషెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది జీవనభృతి? ఎవరు ఇవ్వాలా, ఎవరు అప్లోడ్ చేయాలా? అంటే మొత్తానికి 203 కోట్ల రూపాయలు జూన్ నుంచి పేదలకు బకాయి పడ్డదట. ఇంకా అయ్యటే అవి ఇచ్చే కార్యక్రమం చేయాలి. కానీ ఏదైనా పన్నులు గిట్లా ప్రజలు కట్టేది ఉంటే కఠినంగా గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేయండి, దాంట్లో తప్పు లేదని చెప్తున్నాడు. ఇక్కడైతే ఆయన ఎగ్గొట్టేదానికి అడగటానికి లేదు, మనం మాట్లాడకూడదు. కాకి చొక్కా టీడీపీకి తాకట్టు పెట్టినట్టు రాజ్యాంగతర శక్తిగా రామగిరి ఎస్ఐ సుధాకర్ పరువు తీస్తున్నారని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఫోటోలు. అక్రమ సంపాదనపై విపరీతమైన ఆరోపణలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఎస్ఐ నిర్వాకం. ఈయన సుధాకర్ యాదవ్ అట కాకి చొక్కా టీడీపీకి తాకట్టు పెట్టినాడు. నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు మొన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఉడదీస్తా ఎవరైతే ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పద్ధతికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు మా కార్యకర్తల్ని, వాళ్ళ భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చాక బట్టలు ఉడదీసి రోడ్డు మీద నిలబెడతా, పోలీస్ ఆఫీసర్లు జాగ్రత్త, అధికారం చంద్రబాబు నాయుడు గారికో నాకో శాశ్వతం కాదు, కానీ మీరు శాశ్వతం వ్యవస్థను జడగొట్టే పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే, తప్పుదోవ పట్టించే పోలీస్ ఆఫీసర్లు, పక్షపాతంగా వ్యవహరించే పోలీస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళ
బట్టలు ఊడదీస్తా అని ఆయన కామెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి మన కురుబా అతను చనిపోయాడు కదా, చనిపోయిన తిరుమలయ్య ఆ మృతి చెందిన దానిపైన మర్డర్ అయిన దానిపైన పరామర్శకి వెళ్ళిండు. అక్కడ కామెంట్ చేసిండు. ఆ కామెంట్ పైన రాష్ట్రంలో ఉన్న డీజీపీ స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు స్పందించలే. కానీ ఆ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్పందించిండు. మరి ఆయనకి ఎందుకు నొప్పి వచ్చిందో, గుమ్మడికాయలు దొంగవుడు అనుకుంటే ఎవరు అంటే నేనే అని భుజాలు తడుకున్నట్టు ఆయన భుజాలు తడుకున్నాడు. మరి ఆ బాధ అంతా ఏంది? ఎంపీపీ ఎన్నికల్లో చేసిన కొంత పక్షపాత ధోరణే, లేదు తెలుగుదేశం పార్టీ పైన ఉన్న ప్రేమన, తెలుగుదేశం పార్టీ నుంచి గడిచిన ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నం చేసినా ఇంకా అది ఇంకా మైలేజ్ రావాలంటే నేను తెలుగుదేశం పార్టీని బాగా వెనకేసరి వచ్చినట్టు, లేదా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడితే ఇంకా మైలేజ్ వస్తుంది అనుకుండా తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో వైఫల్యం చెందింది డిపార్ట్మెంట్ అన్నప్పుడు హోంమంత్రో, డీజీపీనో లేదా జిల్లా ఎస్పీనో స్పందించారు. వాళ్ళు స్పందించింది ఎట్టుందో మేమంతా ఏర్పాటు చేసినాం, 1100 మంది పోలీసు సిబ్బందిని పెట్టినాం, 250 మందిని ఎలిఫేడ్ దగ్గర పెట్టినాం అని వాళ్ళు చెప్పారు. అదే ఒక పద్ధతి. అఫీషియల్గా వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. ఏనట చెప్పలే, నువ్వు ఏమి ఇప్పుతూ, ఎట్లు ఇప్పుతూ, ఇది ఇప్పుతూ, అది ఇప్పుతూ అని కొంచెం ఒక మాజీ ముఖ్యమంత్రితోని మాజీ ముఖ్యమంత్రి విషయం మాట్లాడతాను అనేది కూడా మర్చిపోయినట్టుంది. సరే, జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడదీస్తాం అనేది తప్ప ఉప్పు అది పక్కన పెడితే, కొద్దిసేపు ఒక పోలీస్ ఆఫీసర్ని నేను బట్టలు ఊడదీస్తా ఇది అనాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఇల్లీగల్గా కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి వేధిస్తారో వాళ్ళ చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. కోర్టులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు, జాగ్రత్త అని అంటే పోయేది. కానీ బట్టలు ఊడదీస్తాను ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినాను. ఎట్ ద సేమ్ టైం అదే స్థాయిలో యూనిఫామ్ వేసుకున్న ఎస్ఐ యూనిఫామ్తోనే వీడియో చేసి పొలిటికల్ కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆఫీసర్గా పొలిటికల్ కౌంటర్లు పొలిటికల్ లీడర్స్ ఇస్తారు. మీరు ఇవ్వాల్సింది అఫీషియల్ పొలిటికల్ కౌంటర్లు. నిజంగానే ఇస్తే ఎస్పీ ఇవ్వలేరా, డీజీపీ ఇవ్వలేరా? వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్న ప్రోటోకాల్ అది. కానీ ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చిండు. దీని వెనక ఏంటంటే కాకి చొక్కాని టీడీపీకి తాకట్టు పెట్టినట్టు ఇవన్నీ ఆయన ఎవరెవరికి మంత్రులకు బొక్యాలు ఇవ్వటం, ఎమ్మెల్యేలకు బొక్యాలు ఇవ్వటం. ఆయన ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త లెక్క పనిచేస్తాడా, నిజంగానే ఎస్ఐ లెక్క పనిచేస్తాడా అని అనుమానాలు వచ్చే విధంగా ఆయన మాట తీరు కానీ ఆయన ఈ స్టోరీలని చూస్తే అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మీరు పోటీ చేస్తే తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి పోటీ చేసే హక్కు ఉంటుంది. ఏ పార్టీలోనైనా రిజైన్ చేసి పోటీ చేయండి, తప్పే ఉంది. రిజైన్ చేసి రాజకీయాలు చేయండి. రిజైన్ చేసి ఇంతకంటే గట్టిగా కౌంటర్లు ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డికి. కాకి ఉద్యోగానికి రిజైన్ చేసిపోతే ఇబ్బంది లేదు. ఇది 1105 మంది పోలీసులు మోహరించావు హోంమంత్రి వంగల్పూడి అనిత గారు చెబుతున్నారు. ఒకవైపు 1100 మంది పోలీసుల్ని మోహరించడం అంటుండు. జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదు, కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. ఇక అదే అనమాట అసలు సమస్య. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయనకు ఎందుకు అంత సెక్యూరిటీ? ఎమ్మెల్యేకి మామూలు సాధారణ ఎమ్మెల్యేకి ఎట్లా ఇస్తాం అట్లా ఇస్తాం కదా అని ఒకవైపు చెబుతారు. ఇంకొక వైపు 1100 మందిని మోహరించడం అంటున్నారు, బలగాలను పెట్టడం అంటున్నారు. మరి సాధారణ ఎమ్మెల్యే అని ఒకవైపు చెప్పుకుంటూ 1100 మంది ఎమ్మెల్యే పోలీసులు ఎందుకు పెట్టినట్టు? మరి సాధారణ ఎమ్మెల్యేకి నిజంగా 1100 మందిని పెడితే ఎందుకు పెట్టారు ఎమ్మెల్యేకి, మిగతా ఎమ్మెల్యేలు పెడతారా అనేది సమస్య. కాబట్టి ఆయన్ని పదే నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి, ప్రతిపక్ష నాయకుడు కాదు ఎమ్మెల్యేవి కాబట్టే నీకు ఎమ్మెల్యేకి ఇచ్చేదంతా ఇస్తామని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు 1100 మందిని పెడతాను అని చెబుతాయి. ఏది నిజం, ఏది అబద్ధం? నిజమైందంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే స్థాయిలో ఒక 2-3 పోలీసు వాళ్ళని పెడతాం, మేము వదిలేస్తాం, గాలికి వదిలేసినట్టు వదిలేశారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయితే కార్యకర్తలు నాయకులే దాన్ని చూసుకోవాలి, బారికేడ్లు పెట్టుకోవాలి. ఎంతమంది ప్రజలు వస్తారో వాళ్ళకే తెలుసు కదా, మాకేముంటుంది, జస్ట్ మేము ఏదో ఫార్మాలిటీకి ఉంటాం అంటే మిగతా నాయకులకు కూడా ఎట్లా ఉంటారా? రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక పొలిటికల్ మీటింగ్ పెడతారు ఎక్కడన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పొలిటికల్ మీటింగ్ పెడతారు, వాళ్ళ కార్యకర్తలు చూసుకుంటారా? వదిలేస్తారా పోలీసులు గాలికి? అంటే ఇది కాదు, ఈ వివక్ష కరెక్ట్ కాదు పోలీస్ యంత్రాంగానికి. ఇది మంచి పద్ధతి కాదు. కానీ ఆమె చెబుతుంది హోంమంత్రి అనిత గారు. రైట్, అనితవన్నీ అబద్ధాలే, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజం, వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగున భద్రతా వైఫల్యం, హోంమంత్రిగా ఆమె విఫలం చెందారు, పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తుంది అని చెప్పి హోంమంత్రి తీరు సరిగా లేదు అని చెప్పి కూడా ఆమె చెబుతుంది. అన్ని అబద్ధాలే చెబుతుందని చెప్తుంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ. పన్ను ఎగవేతలు ఉండొద్దు,
ట్యాక్సులు వసూళ్ళలో ఆధునిక టెక్నాలజీని వినియోగించండి. పన్ను ఎగవేతలు ఉండొద్దు కానీ హామీలు ఎగవేత ఉండొచ్చు. సూపర్ 6 ఎగవేత ఉండొచ్చు. అవి అయితే ఉండొచ్చు. పన్నులు ఎగవేత ఉండొద్దట. అంటే మీరు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఎన్నికలలో ఇచ్చిన హామీలు అయితే ఎగ్గొట్టొచ్చు, ఎగవేతలు ఉండొచ్చు. కానీ పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడిన ప్రజలకు అయితే పన్ను ఎగవేత ఉండొద్దు. ఉంటే చాలా సీరియస్ తీసుకుంటే ఏఐని వాడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని టెక్నాలజీని వాడండి అని చెప్తున్నాం. రైట్, ఆంధ్రజ్యోతి రాష్ట్రానికి కేంద్రం వరాలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతి వరాల వార్త రాసింది. రాజధాని రైల్వే ప్రాజెక్టులపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చజెండా. ఈ పచ్చజెండాలు 2 రాష్ట్రాలు కలిసి కేంద్ర ప్రభుత్వానికి కోరితే ఇచ్చినాయి. అమరావతికి వరాలే వచ్చినాయి, అదే రాష్ట్రానికి వరాలు వచ్చినాయి అంటుండు. ఆ వరాలు వచ్చినందుకు ఇల్లు కడుతున్నట్టు రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పక్కన లోకేష్ గారు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వరాల సంగతి ఏంటంటే ఆడ వచ్చింది వరాలు కొద్దిగా అయితే వీళ్ళు వరాల జల్లు గురించి రాసే వార్తలు మరీ కడుపు నింపే వార్తలు రాస్తారు. జస్ట్ చదువుకొని వదిలేసేటట్టు ఉంటాయి. వక్ఫ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఆ భూముల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని చెప్పానా లేదా? ఇది ఆంధ్రజ్యోతి భజన అనమాట. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి మద్దతు ఇచ్చారు కదా, ముస్లింల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను పోగొట్టడానికి నానా తంటాలు పడుతున్నా ఆంధ్రజ్యోతి. నిన్న వక్ఫ్ భూములకు ఎసరు అని చెప్పి వార్త రాసింది ఇదే ఆంధ్రజ్యోతి. ప్రభుత్వం ఎసరు పెట్టినట్టు. ఇవాళ లేదు ప్రభుత్వం కాదు అధికారులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకిండి అధికారులకి. వక్ఫ్ బోర్డు భూములు జోలికి పోవద్దనగా, దాన్ని వాణిజ్య అవసరాలకు వాడొద్దనగా. మరి లోపల ఒకటి చెబుతుంటే బయట ఒకటి చెబుతుంటే ఏం చేస్తారు అధికారులు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లేకుండా ఒక అధికారి పని చేస్తే ఊకుంటాడా? ఆ అధికారి అక్కడ ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లేకుండా జరిగితే అధికారి వితిన్ అవర్స్లో వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. ఇప్పుడు జీవీ రెడ్డి ఆయన ఉండు ఫైబర్ నెట్ చైర్మన్. చంద్రబాబు నాయుడు గారు అభిష్టానికి వ్యతిరేకంగా ఒక 2 మాటలు మాట్లాడడానికి ఇమీడియట్లీ ఆయన కలిసి వచ్చి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రజ్యోతి బదినట్టు ఉందంటే వక్ఫ్ బోర్డు భూములు అధికారులు వాణిజ్య అవసరాలకు ఇచ్చారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసిండు. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలవకుండా పరిపాలన నడుతుందా? చంద్రబాబు నాయుడు గారికి తెలవకుండా ఆయనకు సంబంధించిన ఐఏఎస్లు ఆఫీసర్లు సేల్ చేసేస్తారు, వక్ఫ్ బోర్డు భూముల్ని వాణిజ్య అవసరాలకు ఇస్తారా? ఇది కొద్దిగా చెప్పేదానికి అంటే తప్పును కూడా కప్పుచ్చే ప్రయత్నం. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారి ఎందుకు చేస్తాడు? అధికారికి ఏం అవసరం? కాబట్టి అధికారి మీద దోషేశారు. ఇది అటు తిరిగి బయటపడదనుకో. ఇప్పటికీ వక్ఫ్ బోర్డు విషయంలో ముస్లింలు వ్యతిరేకత ఉన్నారు, మళ్ళీ వాళ్ళు భూములు గుంజుకుంటే ఇంకా వ్యతిరేకత వద్దు, గొడవలు అయితే ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తే అది పబ్లిసిటీ అయిద్దని చెప్పి చిన్నగా ఏం చేస్తారంటే అధికారులు తప్పు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కమిటెడ్గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అధికారులు తప్పు చేస్తారు ఆయనకు తెలవకుండా. అది అయ్యే పనేనా? ఇది మోసే కార్యక్రమం అన్నట. ఆడేం లేదు తప్పు, ఏందే అధికారులదే తప్పు అన్నట్టు చెప్పడానికి. రైట్, తిట్టించు ఇరికించు జగన్ రాజకీయ వ్యూహం ఇదే. సొంత పార్టీ నేతలు కార్యకర్తలు బలి. అసలేం జరిగింది? జగన్ పరామర్శ పర్యటనపై పోలీసు దర్యాప్తు ప్రారంభం. విండ్షీల్డ్పై వాస్తవాల విచారణకు బెంగళూరుకు బృందం. జగన్ రెచ్చగొడుతున్న తీరుపై విచారణ జరపాలి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎంపీ లావు వినతి. అదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ అని హోంమంత్రి అనిత అంటుంది. విచారణ జరుగుతుందని చర్చకు సిద్ధమని స్పష్టీకరణ. మళ్ళీ మొదలెట్టిన వైసీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్ సహా కూటమి నాయకుల టార్గెట్. సొంత నేతలను కేసుల్లో ఇరికించి వైసీపీని విడకుండా వ్యూహం. గత 5 ఏళ్లు బూతుల దండకం, ఇప్పుడు మళ్ళీ నోళ్లకు పని. పోలీసులపై స్వయంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు. టీడీపీ వాళ్ళని నరికేస్తారన్న కారుమూరి. ఇదే బాటలో తోపుదుర్తి లేళ్ల పేరున్నాని తిట్టించి ఇరికిస్తాడట జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రజ్యోతి చెబుతుంది. ఏంది ఇరికించటం అంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో తిట్టించి, ఆ తిట్టించా కేసులు అయితే కదా, కేసులు ఉన్నాయి కాబట్టి ఇక పార్టీ మారకుండా అట్లే ఉంటాడు అని చెప్పి. ఇంత చీప్ ట్రిక్స్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేస్తాడా అంటే అనుమానమే. అంటే ఆంధ్రజ్యోతి ఆలోచిస్తుంది. ఆంధ్రజ్యోతి పత్రిక ఇంకా కొన్ని టీవీ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీని మొయ్యటానికి, తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలను నిజాలు చేయడానికి, చెడును మంచి చేయడానికి ఎన్ని తంటాలు బట్టి ఎంత దిగజారుతారో మిగతా వాళ్ళు కూడా అదే స్థాయిలో దిగజారుతారా అని అనుకుంటుందా? లేదంటే నిజం ఉందా ఇందులో తిట్టించి ఇరికించడంలో? అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తే తిట్టే స్థాయి నాకు ఇరికిచ్చేది ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆదేశిస్తే తిట్టే అంత చనువో, ఆదేశిస్తే తిట్టే అంత భక్తో, అభిమానం ఉన్నాక ఇక పార్టీ మారుతాడు ఏ నాయకుడైనా.
ఆ వ్యూహాలు ఈ ఈ భజన ఏమన్నా ఉంటే తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాను ఇంకోటి అడ్డం పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే గతంలో చూసినాం 2018లో చంద్రబాబు నాయుడు గారు మోడీని అమిత్ షాని తిట్టకుండా తిట్టిండు. మళ్ళీ 2024 కాడికి వచ్చేసరికి ఢిల్లీ పోయి కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. లిటరల్గా ఆ స్థాయికి దిగజారింది. మరి అయ్యాలేం తిట్టిండి, ఇయ్యాలేం పొగుడుతుండు. ఇక దీన్ని కాదు దానికి అనాల్సింది. అంటే అనుకూలంగా అవకాశవాదం ఉండే వ్యవహారం చేసేది ఎవరు అనేది దీన్ని బట్టి అర్థం కావట్లే అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి తిట్టించాలి అని అనుకుంటే తిట్టిస్తే, జగన్మోహన్ రెడ్డి చెప్తే వేరే వాళ్ళని తిట్టే అంత అభిమానము ఉన్నాక ఇక పార్టీ అట మారుతున్నాడు. ఇక అన్ని తిట్టి చిరికించాల్సిన అవసరమే ఉంది. అసలు పార్టీ మీద ఇంట్రెస్ట్ లేకనో, పార్టీ మారాలనో, జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ లేక ఇష్టం లేని వ్యక్తి ఉంటే తిట్టమంటే ఎందుకు తిడతారు? తిట్టడు. నువ్వు తిట్టమంటే నేనేం తిడతాను, నేను రేపు మా పార్టీ మారేటోడిని అని వాళ్ళకు ఒక వ్యూహం ఉంటుందిగా. రాజకీయ నాయకులు కాదుగా, చిన్నపిల్లలు రాజకీయ నాయకులు కాదు వాళ్ళు, చిన్నపిల్లలు కాదుగా, నోట్లో ఏలు పెడితే కొరకలేని వాళ్ళు కాదుగా. రాజకీయాలు వ్యక్తుల్ని, పార్టీలని, వ్యవస్థల్ని, ప్రభుత్వాలను చూసిన నాయకులే ఉంటారు ఎక్కువ. ఈయన తిట్టించు ఇరికించని ఈయన కొత్త స్టోరీ అల్లిండు ఆంధ్రజ్యోతి. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.